కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వర్సెస్ యూరప్ జరుగుతోంది. రాజకీయాలు అంతర్జాతీయంగా కూడా ఎలా ఉంటాయో చూడండి. ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ నడుస్తోంది. ట్రంప్, పుటిన్లు ఒకే మాట మాట్లాడుతున్నారు. ట్రంప్ వర్సెస్ యూరప్ జరుగుతోంది. నిన్నటిదాకా అమెరికా, యూరప్ కలిసే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చాయి, ఉక్రెయిన్కు డబ్బులు ఇచ్చాయి, ఉక్రెయిన్ రష్యా పైన పోరాటానికి నిలిపాయి. అమెరికా, రష్యా కలిపే అమెరికా, యూరప్ కలిసే రష్యా పైన ఆంక్షలు విధించాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అమెరికా ఓ దారి, యూరప్ది మరో దారి. ఉక్రెయిన్ను వదిలేయడానికి అమెరికా సిద్ధపడుతోంది. ఉక్రెయిన్ ఎలా ఆదుకోవాలో యూరప్ తలపట్టుకుంది. పోనీ యూరప్ అయినా యునైటెడ్గా ఉంది అంటే యూరోపియన్ దేశాలలో కూడా భిన్నమైన అభిప్రాయాలు. ఉక్రెయిన్కు ఇవాళ పెద్ద సవాల్ ఏంటంటే నాటో యునైటెడ్గా లేదు, అమెరికా, యూరప్ యునైటెడ్గా లేదు, ఈవెన్ యూరప్ కూడా యునైటెడ్గా లేదు. ప్రతి అంశం పైన భిన్నాభిప్రాయాలే. యూరప్ను పిలవలేదు, జెలెన్స్కీని పిలవలేదు ట్రంప్. రష్యా టీంతో అమెరికన్ టీం నేరుగా చర్చలపై సౌదీ అరేబియా. కనీసం యూరప్కు ఇన్విటేషన్ కూడా లేదు. ఒక యూరోపియన్ లీడర్ అన్నాడు, మేము కూడా మీడియాలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, పత్రికల్లో వార్తలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా గడ్డపైన యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం ఆపడానికి జరుగుతున్న చర్చల్లో మాకు సంబంధమే లేదు అంటూ యూరోపియన్ లీడర్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్కు మేము ఇక యుద్ధాన్ని ఫైనాన్స్ చేయము. ఒకవేళ ఫైనాన్స్ చేయాల్సి వస్తే యుద్ధ ఆయుధాలు ఇవ్వాలన్నా లేదా యుద్ధానంతర రీకన్స్ట్రక్షన్ అయినా ఉక్రెయిన్ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, నేను చాలాసార్లు చెప్పాను, యురేనియం, అలాగే లీథియం, టైటానియం, వీటిలో 50% మాకే ఇవ్వాలి. ఇస్తేనే 50% మాకు ఇస్తేనే మేము ఉక్రెయిన్కు సాయం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కోసం మాకు అవసరం ఉన్నాయి. మరి మీరు డబ్బులు ఇస్తేనే, మేము ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తేనే మీకు డబ్బులైనా ఇస్తాం, ఆయుధాలైనా ఇస్తాం, అయినా యుద్ధం ఆగాల్సిందే అని ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు. సో యూరప్ అనేది ఏంటంటే రష్యా కన్సీషన్స్ ఇవ్వకుండా, రష్యా ఉక్రెయిన్ భూభాగాలను ఖాళీ చేయకుండా ఎలా శాంతి కుదురుతుంది యూరప్ అంటుంది. ట్రంప్ ఏమంటున్నాడు, అదంతా నడవదు, ఉక్రెయిన్ తన భూభాగాలను ఇచ్చైనా రష్యాతో ఒప్పందం చేసుకోవాల్సింది. సో డిక్టేటర్ అయిన జెలెన్స్కీ షుడ్ మూవ్ ఆన్, ముందుకు సాగాలి, లేకపోతే ఆయన దేశమే మిగలదు. ఉక్రెయిన్ కెన్ బికమ్ ఎ రష్యన్ కంట్రీ వన్ డే అంటున్నాడు. సో అందువల్ల ఉక్రెయిన్ యుద్ధంలో నెక్స్ట్ పాత్వే ఏంటి అనే విషయంలో ట్రంప్కు, యూరప్కు మధ్య చాలా క్లియర్ డివిజన్ కనబడుతుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇక ఉక్రెయిన్కు డబ్బులు ఇవ్వడం అనే అంశం పైన జర్మనీ కూడా తన అభ్యంతరం చెప్పింది. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఒక రకంగా, యూరప్ ఒక రకంగా ఉంటే కలవదు, నాటో అంతా యునైటెడ్గా ఉండాలి అని. సో అందువల్ల యూరోపియన్ లీడర్లలో కూడా ఏకాభిప్రాయం లేదు. పోలాండ్ ఏమో డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంది, ఉక్రెయిన్కు డిఫెన్స్ సహాయం చేస్తాం రెడీగా ఉంది, ఆయుధాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ జర్మనీ మాత్రం అలాంటిది చేయడం వల్ల ఉపయోగం లేదు అంటుంది. మరి ఈ ఉక్రెయిన్కు బలగాలు, జెలెన్స్కీ ఏమంటారంటే మాకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి, ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంటాం ఏదో అన్నిటికి వదులుకొని అన్నీ ఒప్పుకొని, రేపు రష్యా వాళ్ళు మళ్ళీ దాడి చేయరని ఏం గ్యారంటీ అన్నారు. దానికి కావాల్సింది మీరు మా అమెరికా బలగాలు ఉండాలంటాడు. క్లియర్గా అమెరికా చెప్పేసింది, మా బలగాలను యుక్రెయిన్లో పెట్టే ప్రసక్తే లేదు అని. మరి అమెరికా లేనప్పుడు యూరోప్ పెడుతుందా? 40,000 నుంచి 150,000 మంది బలగాలు పెట్టాలి. దీనికి కూడా యూకే ప్రకటించింది, మా బలగాలు ఉంటాయి కానీ అవి రష్యాతో పోరాడవు, అవి ఓన్లీ పీస్ కీపింగ్ ఫోర్స్గా ఉంటాయి అని. మరి రష్యాతో పోరాడినప్పుడు రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తే ఈ బలగాలు నుండి ఏమి చేస్తాయి? ఇక ఇటాలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని క్లియర్గా చెప్పింది, ఇది ప్రాక్టికల్ కాదు,
ఇది ఎఫెక్టివ్ కాదు. మనము యూరప్ బలగాలు ఉక్రెయిన్లో ఉండడం, జర్మనీకి కూడా సవాలే లేదని చెప్పేసింది. కానీ ఫ్రాన్స్, యూకే మాత్రం బలగాలు పంపడానికి సిద్ధపడుతున్నాయి. కానీ జర్మనీ అంగీకరించడం లేదు, ఇటలీ అంగీకరించడం లేదు. ఇప్పుడు యూరప్ ఆఖరికి యూరప్కు మేము నాటోకు ఫండింగ్ చేసే ప్రసక్తే లేదు, యూరోపియన్ సెక్యూరిటీని ఫండ్ చేసే ప్రసక్తి లేదు, అవసరమైతే నాటో నుంచే వెళ్ళిపోతామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. సో యూరప్ ఇప్పుడు తన డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలంటే $500 బిలియన్, 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. $50,000 యూరప్ ఎకానమీ ఏమో అంత బాగా లేదు. మరి ఇప్పుడు ఏ రకంగా యూరప్ తన డిఫెన్స్ బడ్జెట్ పెంచుతుంది? ట్రంప్ చాలా క్లియర్గా అంటున్నాడు, యూరప్ డిఫెన్స్ పైన మా యూరప్ $100 బిలియన్ ఖర్చు పెడితే మేమే $300 బిలియన్ ఇచ్చాం, మేము ఎందుకు ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటున్నారు. దాంట్లో కూడా యూరోపియన్ యూనియన్లో ఏకాభిప్రాయం లేదు. పోలాండ్ లాంటి దేశాలు సిద్ధంగా ఉన్నాయి, మిగతా దేశాలు సిద్ధంగా లేవు. ఇప్పుడు సోమవారం లాస్ట్ మండే 7 యూరోపియన్ లీడర్స్ కలిశారు. ఇప్పుడు మళ్ళీ యూరోపియన్ లీడర్లు ఎక్కువ మంది, కెనడాను కూడా ఇన్వైట్ చేశాడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్. ఎందుకంటే కెనడా కూడా నాటో మెంబరు, ట్రంప్ దాడిని ఎదుర్కొంటున్న దేశం. అందువల్ల ఇప్పుడు వీళ్ళంతా కలిసి యూరోప్ని ఏం చేయాలి? మొదలు నాటో భద్రత యూరోప్కు ఉండదు, యూరోప్ భద్రతకు అమెరికా గ్యారంటీ ఇవ్వదు, అమెరికా డబ్బులు పెట్టనంటోంది. యూరోప్ తన డిఫెన్స్ తానే చూసుకోవాలి, ఏం చేయాలి, నాటో భవిష్యత్ ఏంటి? ఇది మొదటిది. రెండవది, ఉక్రెయిన్కు డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఉక్రెయిన్ యుద్ధం చేస్తే యుద్ధానికి ఫైనాన్స్ ఎవరు చేయాలి? యుద్ధం ఆపితే యుక్రెయిన్ రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణ బాధ్యత ఎవరు చేపట్టాలి? 3, యుక్రెయిన్ ఒకవేళ శాంతి ఒప్పందం కుదిరితే అక్కడ బలగాలు పెట్టి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి. అమెరికా ఇవ్వనంటోంది. యూరోప్ ఇచ్చినా అది అంత ఎఫెక్టివ్గా ఉంటుందా అనుమానమే. ఒకవేళ యూరోపియన్ బలగాలు ఉక్రెయిన్లో ఉంటే రష్యా, యూరోప్ల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి ఇది కారణమవుతుంది. అందుకు యూరోప్ సిద్ధంగా లేదు. అందువల్ల ఉక్రెయిన్ విషయంలో ట్రంప్కు యూరోప్కు మధ్య ఒక రకమైన అగాధం ఏర్పడింది. నిన్నటిదాకా అమెరికా, యూరోప్ కలిసి యుద్ధానికి ప్రోత్సహించాయి, ఉక్రెయిన్ యుద్ధానికి దించాయి, యుద్ధానికి ఉపక్రమించేలా చేశాయి. ఇప్పుడు ట్రంప్ చేతులెత్తేస్తుంటే, ట్రంప్ పుటిన్ మాట మాట్లాడుతుంటే యూరోప్కు దిక్కుతోచిన పరిస్థితి. తనను తాను కాపాడుకోవడం ఎలా, ఉక్రెయిన్ కాపాడుకోవడం ఎలా, రష్యాతో ఎలా డీల్ చేయాలి? ఆల్రెడీ ఈ వార్ వల్ల బాగా ఎకానమీ దెబ్బతిన్న యూరోప్. ఎందుకంటే ఈ వార్కు ముందు యూరోపియన్ గ్యాస్ అవసరాల్లో 40% రష్యా నుంచే వచ్చేది, ఇప్పుడు అది 8% పడిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి గ్యాస్ తెచ్చుకుంటే కాస్ట్లీ అవుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరగడంతో పొలిటికల్గా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. ఈ గందరగోళంలో ఇవాళ యూరోప్ ఉంది. సో ట్రంప్ వర్సెస్ యూరోప్ ఆన్ ఉక్రెయిన్ అనేది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం.